హాయ్ అండి, నేను మీ నవ్య ఫ్యాషన్. మనం ఇవాళ 5 బ్లౌజెస్ ఒకేసారి ఎలా కట్ చేయాలో చూద్దాం. 5 లైనింగ్ పీసెస్ ఇలా సమానంగా అన్ని ఫోల్డ్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. 5 లైనింగ్ పీసెస్ ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా, ఒకదాని మీద ఒకటి. లైనింగ్ డబల్ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్ అనేది ఆపోజిట్ ఉండాలి. కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ హై నెక్. లూజ్ వచ్చేసి 12 పెట్టాను, పొడవు 15.5 పెట్టాను. ఇలా స్క్వేర్ బాక్స్లా గీసుకుంటే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. హై నెక్కి మనం 8 పెట్టుకోవాలి. మొత్తం షోల్డర్ 4 తీసుకోవాలి. నెక్ కూడా 4 వస్తుంది. ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. బ్యాక్ నెక్ 2.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా మొత్తం షేప్ గీసాక మనం కటింగ్ చేయాలి. బ్యాక్ కటింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేయాలి. ప్రిన్స్ కట్కి మనం ఓపెన్ సైడ్ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మనం బ్యాక్ కట్ చేసుకున్న లైనింగ్తోనే ఫ్రంట్ పెట్టేసి సేమ్ యాస్టీస్గా గీసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ 1/2 ఇంచ్ లోపలికి కట్ చేయాలి. కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా 5 పీసెస్ మనం ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు. 5 బ్లౌజెస్ కటింగ్ అయిపోయాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.